ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్ళైన తర్వాత బాలాను కూడా సూరజ్ తీసుకెళ్లిపోతాడు కదా. మీరక్కడికి వెళ్ళాక కనీసం 2 రోజులైనా మా దగ్గరకొచ్చి ఉండాలి. ప్రశాంతంగా పద్మనాభం స్వామి గుడికి, జూకి, బీచ్ కి, అన్ని ప్లేసెస్ కి వెళ్ళాలి. దానికి మేం తన్ని మా అన్నతో పంపిస్తేనే కదా. పంపించరా? ఎందుకని? బాల మాతోనే ఉంటుంది. పెళ్ళైన తర్వాత భార్య ఉండాల్సింది భర్తతోనే కదా. అయితే విదేశాలలో పనిచేసే వాళ్ళ భార్యలు ఆ పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఏం చెప్తారో అదే కదా చెయ్యాలి మరి. బాలా, అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. డేట్ విషయం ఏదైనా మార్పులుంటే నువ్వు ముందే చెప్పేయ్. అంతా డిసైడ్ అయిన తర్వాత నా దగ్గరకొచ్చి ఎవరు ఏం అడగలేదని మాత్రం అనకు. ఇందులో నేను చెప్పడానికి ఏముంది? అంతేగా, నిర్ణయాలని పెద్దవాళ్ళని తీసుకొనివ్వండి. అంతే కదా బాలా? ఏదైనా ఉంటే ముందే చెప్పేయ్. అన్ని నాన్న చూసుకుంటున్నప్పుడు ఇందులో నేను చెప్పడానికి ఏముంది? అలా అయితే ఓకే. పెళ్లి చేసుకోబోయేది నువ్వే కాబట్టి చెప్పానంతే. ఇదిగోండి, తీసుకోండి. ముహూర్తం డేటు ఫిక్స్ అయిపోయింది. ఇక మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారని మన అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాల్ని మార్చలేం కదా. మీరేం ఎదురు చూస్తున్నారో క్లియర్గా చెప్పండి. నేనిప్పుడు ఇతనికి భావస్థానంలో ఉండి మాట్లాడడం లేదు. ఇటువంటి మానాభిమానాలు, కుటుంబ గౌరవాలు ఉన్నవాళ్ళు తక్కువే. అందుకని ముఖ్యమైన ఒక విషయం మా బావ తరపున నేను మాట్లాడుతున్నాను. బాలసుధకి మీరేమిస్తారు? మీ అమ్మాయికి షేర్గా ఏమిస్తారని అడుగుతున్నాను. మనం ఎంత ఇవ్వగలమో వాళ్ళకి చెప్పండి నాన్న. ఇలాంటి ఒక పరిస్థితి తన పెళ్ళప్పుడు అస్సలు రానేలేదు. మీ అమ్మాయికి మీరు ఇష్టపడింది ఇవ్వండి అని తన హస్బెండ్ ఫ్యామిలీ చెప్పారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇల్లు, వాకిళ్ళు, ఫ్యాక్టరీలు అన్ని చూసిన తర్వాత కట్నంగా ఇంత దొరుకుతుందని ఒక నమ్మకం ఉంటుంది. అందుకని ఏమీ అడగరు. ఒకవేళ తక్కువ అడిగితే అంతే కదా. మీకు ఇష్టమైనది ఇవ్వండి అని చెప్పడానికి ఇక్కడ ఇల్లు, స్థలం లాంటివి ఏమీ లేవు కదా. ఈ ఇల్లు కూడా అద్దిల్లే. నాన్న, ఇదంతా ఇప్పుడు మాట్లాడా? బాలా షేర్ ఎంతని డిసైడ్ చేయడానికి జయచంద్ర గారికి సమయం కావాలంటే ఆలోచించుకొని చెప్తే చాలు. ఇందులో ఆలోచించడానికి ఏముంది చెప్పండి. ఇల్లు, ఫ్యాక్టరీ లాంటివి అమ్మిన డబ్బుల్లో నుండి బాలసుధ పెళ్లి ఖర్చుల కోసం మీరు దాచిన డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసిన విషయం మాకు బాగా తెలుసు. బ్యాంకులో ఎంతుందో మీకే కదా తెలుసు. అదేంటో చెప్పండి. చూడండి, ఆ అమౌంట్ ఎంతుందో మాకు చెప్తే ఆ తర్వాత ఎక్కువ తక్కువైన సమస్యలు రానే రావు కదా. బాలా పెళ్లికి కావలసిన డబ్బు బ్యాంకులో ఫిక్స్డ్ వేసింది నిజమే. కానీ నా చెల్లెలు నన్ను మోసం చేసినందువల్ల 3 లక్షల రూపాయలు వాళ్ళకు వెళ్ళిపోయాయి. నా బైపాస్ సర్జరీ విషయం మీకు కూడా తెలుసు కదా. ఇంకా హరి గల్ఫ్ వెళ్ళడానికి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచే డబ్బు తీశాం. మీకు నా గురించి తెలుసు కదా. ఎన్నాళ్ళు నేనెవరిని సహాయం కోసం చేయి చాచిందే లేదు. పోయిందంతా వదిలేయండి. మీ అమ్మాయికి షేర్గా మీరు ఎంత ఇస్తారు అది మాత్రం చెప్తే చాలు. క్యాష్గా 1 లక్ష రూపాయలు, 20 సవర్ల నగలు. మిస్టర్ జయచంద్ర తమాషాకు చెప్తున్నారా లేక మమ్మల్ని అవమానిస్తున్నారా? జయచంద్ర గారు, మేము ఇక్కడ బిచ్చం అడుక్కుంటానికి రాలేదు. మా దగ్గర ఇలా మాట్లాడటానికి మీకెలా మనసు ఒప్పిందండి? పిల్లలు ఇష్టపడుతున్నారని దాన్ని యూక్లెస్ చేసుకోకూడదు. నన్ను నమ్మండి,
5 లక్షలు తన పేరున ఫిక్స్డ్గా వేశాను. ఆలోగా కొన్ని విషయాలు జరిగాయి. నాకు కొంచెం టైం ఇవ్వండి. 1 ఏడాదిలో ఇంకొంచెం డబ్బు. టైమా? మీకు టైం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నా కొడుకుకి లేదండి. వీడు నాకున్న ఒకే ఒక కొడుకు. కనీసం 10 లక్షలు తీసుకొనైనా వీడి పెళ్లి జరపడం నాకు తెలుసు. నానా ప్లీజ్. రేయ్, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పట్టింపేం లేదురా. ఊరికే కూడా మీ అమ్మాయిని ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్ళినా మీరు భిక్ష వేస్తానన్న డబ్బుందే, దాన్ని నేను తీసుకోను. ఎందుకు అవసరం లేనివన్నీ మాట్లాడుతున్నారు? వాళ్ళు ఆలోచించుకోవటానికి టైం ఇవ్వండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. అది మీకు ఇష్టం లేకపోతే నా కూతుర్ని ఎవరో ఒకరికి కట్టబెట్టడం నాకిష్టం లేదు. పరిస్థితి దారుణమే, కానీ నాకు ఆత్మాభిమానం ఉంది. ఉమ్, ఉమ్. దేనికన్నా ఒక న్యాయం కావాలి కదా, అందుకని చెప్తున్నాం. కూతురి పేరులో మీరు బ్యాంకులో వేసింది 5 లక్షలే కదా, ఆ అమౌంట్ ఇస్తే మనం ఈ పెళ్లి జరిపించవచ్చు. ఇంతే నేను ఇవ్వగలను. మహా అయితే ఇంకో 4-5 సవర్లు ఇవ్వగలను. అంతకు మించి ఇవ్వడం అంటే నా వల్ల కాదు. మీరు రాగానే ఈ విషయం చెప్పుంటే మేము భోజనం కూడా చేసేవాళ్ళం కాదు. అన్నీ తెలిసిన మీరే ఈ విధంగా మాట్లాడొచ్చా? అది చాలా తప్పు. ఇంకేం మాట్లాడొద్దు. తప్పంతా మందే. సేవింగ్ చేసుకోకపోవడం మన తప్పు. వాళ్ళెందుకంటారు? నాకు డబ్బు మీద ఆశ లేదండి, కానీ కొన్ని విషయాల్లో మాకు దక్కవలసిన గౌరవం, ఆస్తి ప్రతిదీ దక్కి తీరాలి. రై, కుటుంబ జీవితం బాగుండాలి అని మనం అనుకుంటే 2 కుటుంబాలు ఇంచుమించి ఒకే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉన్న వాళ్ళుగా ఉండాలి. ఈ పెళ్లి గురించి అసలు కొన్ని రోజులకి మాట్లాడదు. మేము మళ్ళీ ఒకసారి ఆలోచించి విషయం చెప్తాం. ఏమండి, శారదా, ప్రీతిని పిలు, బయలుదేరదాం. అవునా? ప్రీతి, నాన్న పిలుస్తున్నారు, బయలుదేరదాం. ఇంత త్వరగానా? తాగి వెళ్ళొచ్చు కదా. కారులో వెళితే 2 గంటలే కదా. డేటు ముహూర్తం అంతా ఫిక్స్ చేశారమ్మా? నువ్వు బయలుదేరు. ఏమైందమ్మా? నాన్న కోప్పడే ముందు నువ్వు బయలుదేరు. ఏమైందమ్మా? తర్వాత చెప్తాను. సూరజ్, ఏమైంది? నేను ఫోన్ చేస్తాను. ప్రీతి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండు, వాళ్ళని వెళ్ళనివ్వు. రా. బండి ఎక్కడ వెళ్దాం?
ఏంట్రా నువ్వు రావట్లేదా? అక్క చెప్పక్క, ఏమైంది? అమ్మా నువ్వైనా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? అక్క నువ్వు చెప్పక్క, ఏమైంది? ఏమైందో చెప్పు, దయచేసి చెప్పు అక్క. ఏంటో చెప్పమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పమ్మా. ఈ పెళ్లి జరగదు అంతే. చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగే, అడుగే ఎటుకో నడకే, కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు, ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి. ఎవరికి చెప్పవే, ఎవరిని అడగవే, మనసులో ప్రేమకే మాటలే నేర్పవే, చూపు కందని మచ్చను కూడా కందమామలో చూపిస్తూ, చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ, ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ, ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి. ఎవరితో
ఏమైంది? పాపం బాల ఎంత బాధపడి ఉంటుంది. అబ్బో లేదు, సంతోషపడి ఉంటుంది. ప్రేమని టైంపాస్ గా చూసేదే కదా బాల. రేపు మా అన్న కంటే సూపర్ గా ఇంకొకటిని పట్టుకుంటుంది. 1 సంవత్సరం సంతోషంగా అతనితో గడిపి మళ్ళీ ఇంకొకటిని పట్టుకుంటుంది. అలాంటి అమ్మాయే కదా బాల. ఇప్పుడు నా దగ్గర ఎందుకు కోపడుతున్నావు? బాలకి మాత్రమే కాదు, మనకు కూడా బాధేగా. మనక బాధపడేదెవరు? ఇంకా ఎక్కువ కట్నం తీసుకుని పెళ్లి చేసుకుని సంతోషపడచ్చు అనుకునే మా అన్న రేపు రాజ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయిని కొడుక్కి సంబంధం మాట్లాడాలనుకునే మా నాన్నకా బాధ? మీరు బాధపడక్కర్లేదు. బంగారంతో అలంకారం చేసిన కోడల్ని అలంకరించుకుని తీసుకువెళ్ళడం గొప్పగానే కదా ఉంటుంది. నా బాలాకిదంతా లేదే. ఈ పెళ్ళి ఆగిపోయినందుకు నీ కుక్కదానికే బాధ అనుకుంటున్నావా? బాల ఈ ఇంట్లోకి కుడికాలు పెట్టి రావాలని కలగన్నదాన్ని నేను. అయితే నాన్న మావయ్య కలిసి కట్నం బేరం మాట్లాడేటప్పుడు డబ్బక్కర్లేదని మీరు చెప్పుండొచ్చు కదా. ఇలాంటి విషయాలన్నీ నిర్ణయం తీసుకున్నది ఇంటికి మగవాళ్లే, ఆడవాళ్లు కాదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆడవాళ్లు కలవ చేసుకుంటే వాళ్ళకి నచ్చదు. కానీ ఈ పెద్ద మనుషులందరూ సంతలో పశువులు నమ్మినట్టు దానికొక వెల కట్టి మాట్లాడేదంతా ఒక అమ్మాయి జీవితం. ఒక అమ్మాయిగా మీకైనా అది అర్థమవ్వాలి కదా. నేను ఏం చేయగలను ప్రీతి? బాల కుటుంబంలో వాళ్ళు కొంచెం కూడా మర్యాద ఇవ్వలేదు. మీకిష్టమైతేనే చేసుకోండి, లేకపోతే లేదని పొగరుగా మాట్లాడారు. ఏం చేయమంటావ్? అక్కడ అంతకంటే పొగరు చూపించింది నాన్నగారు మావయ్యే కదా. ఒక అమాయకురాలు కలని జీవితాన్ని నాశనం చేసైనా కొంతమంది మగవాళ్ళ అహంకారం గెలిచింది కదా. గొప్పగా మాట్లాడే ఈ కుటుంబం కళాచారం డబ్బంతా ఒక ఆడదాన్ని కన్నీటికి ముందు ఏమీ లేదని గుర్తుంచుకోండి. నువ్వు ఇవాళే తిరిగి వెళుతున్నట్లు శారద చెప్పింది. సాటర్డే దాకా లీవ్ ఉంది కదా. రేపొస్తాను అని ఫోన్ చేసి చెప్పాను. ఆ బాలాతో పెళ్ళాగిపోయినందువల్ల నీకు బాధ ఉందని నాకు బాగా తెలుసు. ఈక మీద ఆయనకి లాటరీ తగిలి ₹1 ఇస్తానన్నా కూడా ఆ సంబంధం మనకు అక్కర్లేదురా. పరువు ప్రతిష్ట అనేది ఒకళ్ళకి రక్తంలోనే కలిసి ఉండాలి. ఆ కళాచారం మాట్లాడే మాటల్లో కూడా ఉంటుంది. ఫినాన్షియల్గా దెబ్బతిన్నప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఇలా ఎప్పుడు మాట్లాడరు. జయచంద్ర మాట్లాడింది నువ్వు కూడా విన్నావు కదా. బాలా కుటుంబ పరిస్థితి మనకు తెలుసు కదా నాన్న. పరిస్థితులు దారుణంగా ఉన్నా కూడా అలా మాట్లాడొచ్చా? నీకు తెలుసు కదా, నాకున్న ప్రిన్సిపల్స్ కొన్ని నాకున్నాయిరా. దానికి ఎదురుగా ఎవరు నుంచున్నా సరే వాళ్ళని అవాయిడ్ చేయటం మాత్రమేరా నా పని. ఒకసారి ఆలోచిస్తామనే కదా మనం అక్కడి నుంచి వచ్చాం. అప్పుడు అక్కడ అలా చెప్పాను కానీ ఇక దానికి సంబంధించి ఏ ఆలోచన చేయకూడదనేదే నా నిర్ణయం. జయచంద్ర దేనికి పనికినాడు వాడు. ఫ్యాక్టరీ, ఇల్లు అంతా అమ్మేశాడు. కోర్టుకు వెళ్ళాడు, జైల్లోనూ ఉన్నాడు. ఇవన్నీ గొప్ప విషయాలే కదా. మన అంతస్తుకి సరిపడే కుటుంబం అది కాదని నాకెంతోమంది చెప్పారు. సరే, ఇంకా నువ్వు ఇష్టపడుతున్నావనే నేను దానికి ఒప్పుకున్నాను. అప్పుడు మనల్ని తెలివి తక్కువ వాళ్ళని చేయాలని జయచంద్ర ట్రై చేస్తున్నాడు. నీకు అలా కాదనిపిస్తుందా? ఆ చాప్టర్ అయిపోయిందనుకొని మర్చిపోరా.
సూరజ్ మీద పెట్టుకున్న ప్రేమలో కనీసం సగమైనా ఆ సూరజ్కుందా? అలా ఉండుంటే కనుక ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళందరి ముందు చెప్పేవాడు. అది వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేకే కదా. అవును మరి, వాళ్ళ నాన్నతో చెప్పానా నిన్ను ప్రేమించింది?